మాటలు చెప్పే వరం చాలా ఉంటుంది, కానీ వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులనే తప్ప వ్యతిరేకతలను ప్రేమించడం చాలా విఫలమైపోయి ఉంటారు. మీరు చూడండి. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టామో శత్రువులు కూడా ఒకరోజు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలుసా? ఆ రోజు నేను అనవసరంగా అన్నాను బ్రదర్, నన్ను క్షమించాను, క్షమాపణ అడుగుతారు. గుర్తుపెట్టి మొదట ప్రేమను వదిలేసావు. మధ్య నువ్వేం నేర్చుకున్నావు తెలుసా? ప్రేమను వదిలేసి బాగా ప్రసంగాలు చెప్పడం నేర్చుకున్నావు. ఈ మంచిగా దేవుణ్ణి ప్రేమించినట్టు గుర్తుపెట్టుకోండి. బైబిల్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కడు 2వ ఆజ్ఞలో ఖచ్చితంగా కొనసాగుతాడు. 2వ ఆజ్ఞ అని చెప్పండి, పొరుగువాడిని ప్రేమిస్తాడు. దేవుడు అది అడుగుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, కానీ నీకు ప్రవచనం పిచ్చి పట్టింది. ఈ మధ్య నీకు లోతైన విషయాలు, మర్మాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువైంది. నీకు ఈ మధ్య ప్రేమ తక్కువైపోయింది కదా, వదిలేసావు. అందుకే సంగమా, నీకు విషయం చెప్తున్నాను. నువ్వు ముందు ప్రేమించడం నేర్చుకోకపోతే నీ దగ్గర నుంచి ముందు సంఘాన్ని తీసేయని, నీ దగ్గర నుంచి సంఘాన్ని తీసేస్తాడంట.